శ్రీ విష్ణు పురాణము 8వ అధ్యాయము. గత అధ్యాయములో మాంధాత జననము, అంగీరసుల చరిత్ర గురించి విని ఉన్నాము. నర్మద వల్ల తమ జాతికి కలిగిన మేలుకు సంతసించిన నాగులు ఆమెను ఎల్లవేళలా స్మరించు వారికి తమ విషయము వలన ఎట్టి ప్రమాదము ఉండదు, ఆమె నామస్మరణ చేసి భజించు వారికి విషాన్నమైనను అమృతతుల్యమగును అని వరమిచ్చిరి. అంతటా పురుగుస్సా నర్మదులకు ప్రవధన్వుడు జన్మించిరి. వాని కుమారుడగు అనరణ్యుడు రావణాసురునిచే వధించబడను. అతని వంశమున త్రిశంకుడనబడు సత్యవ్రతుడు వశిష్ఠుని శాపకారణమున చండాలుడయ్యను. త్రిశంకుని వంశమున జన్మించిన హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడుగా కీర్తినొందెను. అతని వంశమున బాహుడను రాజు జన్మించి కార్త వీర్యార్జునుచే ఓడింపబడి చూలాలకు భార్యతో ఔరుని ఆశ్రమమున చేరి కొంతకాలమునకు మరణించెను. కొంతకాలమునకు అతని భార్య ఆశ్రమందే ఒక శుభదినమున పుత్రుని ప్రసవించెను. ఔర్యుడు అతనికి సగరుడని నామకరణము చేసెను. సగరుని దండయాత్ర. పెరిగి పెద్దవాడైన సగరుడు తమకు కలిగిన పరిస్థితులనెల్లా తన తల్లి వలన తెలుసుకుని భూబండలమందలి రాజు నెల్లరను జయించెను. అంతటా రాజలోకమెల్ల సగరునికి కులగురువకు వశిష్ఠుని చేత రక్షణ కోరిరి. అంత వశిష్ఠుడు శరణార్థుల బ్రోచుట ధర్మమని సగరునితో చెప్పి ఒప్పించెను. సగరుని భార్యలు సుమతి, సుకేసి. సుకేసి తనయుడు అసమంజసుడు, సుమతి తనయులు 60,000 మంది. వీరు 60,000 మంది కడు అయోగ్యులై సాధుజనులను హింసించుచు పరమ పాపకర్మలై తిరుగాడు సాగిరి. అసమంజసునకు కుమారుడు కలిగెను. సగర చక్రవర్తి మనుమడగు అంశుమతిని చేరదీసి విద్యాబుద్ధులు చేర్పిస్తూ ఉండేవారు. మునులు సగర కుమారుల దుష్కృత్యములను కపిల మహామునికి విన్నవించుకుని విమోచన మార్గం అభ్యర్థించిరి. వారికి అనతి కాలములోనే నాశనము సంభవించును, అంతవరకు ఓర్చుకొనుడని కపిలముని వారికెల్లరకు ధైర్యము చెప్పెను. సగర చక్రవర్తి అశ్వమేధాయాగ దీక్షితుడై కుమారులను అశ్వరక్షణకు పంపించెను. ఒక దేవదూత ఆ అశ్వమును మాయము చేసి పాతాళమునకు కొనిపోయి అచ్చట తపోనిమగ్నయ్యున్న కపిల మహాముని ఆశ్రమమును కట్టివేశెను. సగర కుమారులు అశ్వమును వెదకి ఎందుగానక ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వి పాతాళమునకేగి అశ్వమును కనుగొనిరి. కపిలమునియే అశ్వమును తస్కరించనని చంపబోయిరి. కపిలముని కోపించి తన తీక్ష దృక్కులతో వారినెల్ల భస్మము గావించెను. అంశుమంతుడు యోగాశ్వమును తెచ్చుట. ఎంతకాలమునకు సగర కుమారులు జాడ తెలియనందున మనుమడగు అంశుమంతుని తండ్రులను యాగాశ్వమును తేవలసిందని పంపిరి. అప్పుడు పాతాళమునకేగి వినయ విధేయతలతో కపిలమునికి నమస్కరించి యాగాశ్వమును తండ్రులకు పుణ్యగతులను కోరెను. కపిలుడు ప్రసన్నుడై యాగాశ్వమును అంశుమంతుని స్వాధీనమరచి అనతి కాలములో అంశుమంతుని మనుమడగు భగీరథుని తపస్సు శక్తితే ఆకాశగంగ భూలోకమునకు రానున్నదని ఆ జలము సగరతనయులు శల్యములపై ప్రవహించ చేసినచో వారెల్లరూ పుణ్యగతులుందుదురని వరమిచ్చెను. అంశుమంతుడు కపిలముని వద్ద సెలవు తీసుకుని అశ్వమును కొనిపోయి తన తాతగారికిచ్చి యాగ పరిసమాప్తి చేయించెను. సగర తనయులచే త్రవ్వబడినదగుటనే సముద్రమునకు సాగరము అని పేరు వచ్చెను.
అంశుమంతునకు దిలీపుడు, దిలీపునకు భగీరథుడు జన్మించిరి. భగీరథుడు తన తాతల పుణ్యగతులకై ఘోరమగు తపస్సు అనురించి గంగను భూమిపైకి తెచ్చి వారికల్లా మోక్ష సిద్ధులు నునర్చెను. భగీరథునకు మహోత్రుడు, మహోత్రునకు నాభాగుడు, నాభాగునకు అంబరీషుడు, అంబరీషునకు సింధుద్వీపుడు, సింధుద్వీపునకు అయుతాయువు, అయుతాయువునకు ఋతుపర్ణుడు, ఋతుపర్ణునకు సర్వకాముడు, సర్వకామునకు సుధాముడు, సుధామునకు మిత్రసకుడు జన్మించిరి. సుధామునికి సౌధాముడు అని పేరు కూడా ఉన్నది. సుధాముని తనయుడగు సౌధాముడు ఒకనాడు వేటకేకి గంభీరముగా గాండ్రించుచున్న పులులను రెండింటిని చూచి వాటి మూలములనే అడవియందు మృగములుండుట లేదని తలంచి అందొక దానిని బాణము వేసి వధించెను. మరణించిన పులి దానవాకృతిని ధరించి, రాజా, నీ అపకారమునకు నేను తగిన అపకారము చేయుదని హెచ్చరించి వెడలిపోయిను. ఒకానొక సమయమున వశిష్ఠ మహర్షి సౌధాముడిని శపించెను. నీవు రాక్షసుడు అగుదని సౌధాముడిని శపించెను. ఆ కారణముగా శపింపబడిన సౌధాముడు కూడా వశిష్ఠ మహర్షిని శపించపోయి అభిమంత్రించిన జలమును ఆకాశము వంక చల్లిన లోకములు నశించునని, భూమిపై చెల్లిన కరుకాటకములు కలుగునని యోచించి భార్యయగు మదయంతి కులగురువును శపించుట తగరని చెప్పగా ఆ జలమును తన పాదముపైనే చల్లుకొనెను. అంతట అతని పాదములు నల్లవైపోయినవి. అప్పటి నుండి సౌదాముడగు మిత్రశకునకు కల్మషపాదుడు అని పేరు కలిగెను. మునిశాపముచే కల్మషపాదుడు పగలు మానవుడుగాను రాత్రులందు రాక్షసుడుగాను సంచరిస్తూ ఉండేవాడు. కల్మషపాదుడు వశిష్ఠి శాపమున రాక్షసత్వమును అనుభవించి యాగమొకటి వశిష్ఠ అధ్వర్యమున చేసి కల్మషరహితుడై శాప విముక్తి పొందెను. సకల శాస్త్ర సమ్మతమైన ధర్మ సంరక్షణ చేయుచు ప్రచారంజకముగా పరిపాలన సాగించుచూ ఉండెను. అతనికి ఆస్మకుడను పుత్రుడు జన్మించెను. రాజ్యాభిషక్తుడైన ఆస్మనకు మూలకుడు జన్మించెను. అతని కాలమున పరశురాముడు రాజులను పరిమార్చుచుండుట చేసి మూలకుడు స్త్రీరూపధారి అంగనామణుల మధ్య తల దాచుకొనెను. నారీ జనముచే రక్షించబడిన వాడగుటచే మూలకునకు నారీ కవచుడని పేరు కలిగెను. అతని వంశమునందు కట్వాంగ దిలీపుడు పుట్టి రాజ్యపాలన చేయుచుండ సురాసురులకు సంగ్రామము కలిగెను. దేవతలచే సహాయమర్థించబడిన కట్వాంగ దిలీపుడు రాక్షసులను ఓడించి దేవతలకు జయము చేకూర్చెను. దేవతలు తమ విజయకారకుడకు దిలీపుని యందు ప్రసన్నులై వరము కోరుకోనమని అనిది. అంత దిలీపుడు తన ఆయుర్దాయము కాల నిర్ణయమును కోరెను. ఇంకా ముహూర్తకాలమే ఆయుర్దాయము కలదని తెలిపిరి దేవతలు. అంత కట్వాంగ దిలీపుడు నిజగృహమునకేగి ఏదోచిత కార్యమునెల్లా చక్కబరచి భగవద్ధ్యాన నిమగ్గుడై ఆయు పరిమాణం సమాప్తి నుండి విష్ణులోకమును చేరుకొనెను. ఇది 8వ అధ్యాయము. తదుపరి 9వ అధ్యాయములో శ్రీ రామ కథన గురించి తెలుసుకుందాము.